విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే రీతిలో పాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు మక్కో శ్రీధర్, గంటాడ శ్రీదేవి, చప్ప చంద్రశేఖర్, అట్టాడ లక్ష్మీనాయుడు, కొండపల్లి భాస్కర్ నాయుడు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారు. అందులో మొదటిది మెగా డిఎస్సి 16,600 పైచీలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఈ 16,600 పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చినందుకు వారికి మన ఆంధ్రప్రదేశ్ యావత్ ఈ నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వకంగా వారికి మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది మీ అందరికీ తెలుసు. బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే, అన్యాయం జరిగింది అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్లే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్లకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది. మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు, పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో, మాకు కష్టం వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు. దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల